చిత్తూరు జిల్లా పుల్చల మండలం దేవలంపేటలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కన్ని విని ఎరగని రీతిలో ఈ రోజు నుండి అంటే 8వ తేదీ నుండి ఈ నెల 18వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్రలో గుర్తుండిపోయేలా ఈ 10 రోజులు అంటే ఈరోజు శనివారం నుండి ఈ నెల 18వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల నుండే కాక దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు హాజరయ్యి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపకు పాత్రలు కాగలరని వారు కోరారు. చిత్తూరు జిల్లా పుల్చల మండలం దేవలంపేటలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కని విని ఎరగని రీతిలో ఈ ఏడాది స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వారు పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఈ బ్రహ్మోత్సవాల వేడుకలు 18వ తేదీతో ముగిస్తాయని వారన్నారు. 14వ తేదీ శుక్రవారం సాయంత్రం స్వామివారికి కళ్యాణోత్సవం సందర్భంగా చెక్క భజనలు, పిల్లని గ్రోవి కార్యక్రమాలు జరుగుతాయని వారన్నారు. 15వ తేదీ శనివారం రాత్రి రథోత్సవం కార్యక్రమంలో భాగంగా కీలు గుర్రాలు, చెక్క భజనలు, పిల్లని గ్రోవి కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. 16వ తేదీ ఆదివారం సాయంత్రం పారువేట సందర్భంగా నిత్యాన్నదాన కార్యక్రమం ప్రతిరోజు నిర్వహించనున్నట్లు వారన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రతిరోజు కార్యక్రమాలు 8వ తేదీ నుండి ప్రారంభమవుతాయని, 8వ తేదీ కలశ ప్రతిష్ట, 9వ తేదీ ధ్వజాహరణ, చంద్రప్రభ వాహనం, 10వ తేదీ హనుమంత వాహనంపై, మంగళవారం సింహవాహనం, 12వ తేదీ శేషవాహనం, 13వ తేదీ గరుడ వాహనం, 14వ తేదీ సూర్యప్రభ వాహనం గజవాహనము, 15వ తేదీ రథోత్సవము, 16వ తేదీ అశ్వవాహనం, 17వ తేదీ చక్రస్థానం హంసవాహనం, 18వ తేదీ ఉజ్వల సేవతో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.